సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉపాధి హామీకి సంబంధించి మరో గుడ్ న్యూస్ అనమాట. వేతనాల పెంపుకు సంబంధించి ప్రతిపాదనలు అయితే వచ్చినాయి. రోజుకు 300 ప్రతిపాదికత అంటే ప్రాతిపాదికన సవరణ ప్రతిపాదనలు అయితే చేశారు. జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీల భత్యాన్ని 272 రూపాయల నుంచి 300కి పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద చేపట్టిన పనులు వ్యయాలను కూడా సవరించాలని నిర్ణయించింది. ఇందుకు గ్రామాల వారీగా చేపట్టిన పనులు సవరణ అంచనా కూడా వ్యయాన్ని చూపించాలని చెప్పేసి అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశించింది. ఉపాధి హామీ పథకంలోనే చేపట్టే పనుల వ్యయంలో కేంద్రం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులను భరిస్తాయన్నమాట. ఒక్కో పనిలో 40% సామాగ్రి వాటా అంటే మెటీరియల్, 60% వేతన వాటా వేజ్ కాంపోనెంట్గా కూడా పరిగణిస్తూ నిధులైతే నిధులు అంచనా వ్యయ ప్రాతిపదికన రూపొందిస్తూ ఉంటారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అనుగుణంగా 12,769 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనులకు సంబంధించి నిధులైతే విడుదలైనవి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మరో 2,68,327 పనులకు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూలీ భత్యాన్ని 278 రూపాయల నుంచి 300కు పెంచింది. ఈ మేరకు చెల్లింపులు జరగాలంటే ప్రతి పనిలో కూడా వేతన వాటాని పెంచాల్సి ఉంటుంది. కూలీలకు రోజువారీ చెల్లింపులు జరపాల్సి ఉన్నందున అత్యవసరంగా అన్ని గ్రామ పంచాయతీలకు కూడా మంజూరైన పనులను కొత్తగా వేతన భత్యాలకు అనుగుణంగా సరఫరా చేస్తూ ఈ నెల 15లోగా ప్రతిపాదించాలని చెప్పేసి తెలియజేశారనమాట. సో చూసారు కదా, 300 అయితే ఇవ్వబోతున్నారు కూలీలకు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని